సో అండి. సో కిర్గిస్తాన్ ఎంబీబీఎస్ గురించి చాలామంది డౌట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ చాలా యూనివర్సిటీస్ బ్యాన్ చేస్తున్నారు. సో అంతకుముందు బ్యాన్ చేసినప్పుడు ఏంటంటే ఈ యూనివర్సిటీస్ బ్యాన్ చేస్తున్నామని చెప్తున్నారు. రైట్ నౌ వచ్చేసరికి ఏంటంటే కొన్ని లిస్టే ఇచ్చున్నారు. మీకు బ్యాన్ చేస్తున్నాం ఆల్రెడీ, డోంట్ టేక్ ద ఎనీ అడ్మిషన్. అంటే మీకు కిర్గిస్తాన్లో ఎవరైతే ఎంబీబీఎస్ చదువుదాం అనుకుని ప్లాన్ చేస్తున్నారో మీరు ఎవరైనా సరే ఎంబీబీఎస్ కిర్గిస్తాన్ అడ్మిషన్ తీసుకోకండి. ఎందుకంటే అఫీషియల్గా చెప్తున్నారండి. రీసెంట్గా ఇప్పుడు ఇమీడియట్గా వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఏంటంటే కిర్గిస్తాన్లో కొన్ని యూనివర్సిటీలు అసలు అడ్మిషన్ తీసుకోవద్దు ఎన్ఎంసీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. ఆ యూనివర్సిటీస్ ఎట్టి పరిస్థితుల్లో మన ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ అఫీషియల్గా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక అడ్మిషన్ కూడా కిర్గిస్తాన్ అనేది తీసుకోవద్దు. ఎందుకంటే కొన్ని లిస్ట్ కొట్టించింది ఆ యూనివర్సిటీలో అసలు అడ్మిషన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా మీరు ఇంకా ఆ లిస్టులో యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలన్నా 1-4 సార్లు చెక్ చేసుకొని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అవ్వచ్చు, మన ఎన్ఎంసీ నుంచి అవ్వచ్చు, మన ఇండియన్ ఎంబసీ నుంచి అవ్వచ్చు, ఫర్దర్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కూడా కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోవద్దని అఫీషియల్గా మన ఇండియన్ ఎంబసీ చెప్పింది. సో కాబట్టి ఎవరైనా కిర్గిస్తాన్ వెళ్ళేందుకు 1-4 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. సో మీకు అడ్వర్టైజ్మెంట్ పర్పస్ లేకపోతే ఫ్రీ ల్యాప్టాప్లు, ఫ్రీ హాస్టల్, ఫ్రీ డిస్కౌంట్లు అన్నీ చెప్తారు. ఆ తర్వాత డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అవుతాయి. సో మీరు కిర్గిస్తాన్ అనేది ఆల్రెడీ బ్యాండ్. అసలు డోంట్ గో ద కిర్గిస్తాన్. ఎందుకంటే దట్ ఇస్ అండర్డెవలప్డ్ కంట్రీ. పేపర్ డిగ్రీస్ ఇస్తారు మీకు, జస్ట్ డిగ్రీసే, పేపర్ డిగ్రీసే, ఒరిజినల్ డిగ్రీస్ ఉండవు. కాబట్టి మీకు ప్రాపర్ క్లినికల్ ఎక్స్పోజర్ కానీ ప్రాపర్ సబ్జెక్ట్ కానీ ఏమి ఉండదు. జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్తో బయటకు వస్తారు. కాబట్టి చాలా యూనివర్సిటీస్ బ్యాన్ చేస్తున్నారు. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు అఫీషియల్గా కూడా మనం ఇండియన్ ఎంబసీని కిర్గిస్తాన్ వాళ్ళు అఫీషియల్గా అసలు ఆ యూనివర్సిటీస్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. సో మీరు 1-2 సార్లు మీరు అప్డేట్ తీసుకొని ప్లాన్ చేయండి. అసలు కిర్గిస్తాన్ అయితే ఎలాంటి యూనివర్సిటీస్ అసలు అడ్మిషన్ తీసుకోవద్దు. ఫర్దర్ మన ఎన్ఎంసీ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్, ఆర్ ఇండియన్ ఎంబసీ కిర్గిస్తాన్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా క్లియర్ కట్గా మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు చెప్తున్నారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కొరిస్తున్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ వాట్సాప్ నంబర్స్.